హలో, నేను మిస్ రావు. పీసపాటి సీతారామాంజనేయులు అలియాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అంతా బాగుంటే ఆయన డీజీపీ అయి ఉండేవాళ్ళు. సీనియారిటీ లిస్టు ప్రకారం డీజీపీకి ఢిల్లీకి పంపించినటువంటి లిస్టులో ఆయన పేరు కూడా ఉండేది. డీజీపీ అయినా కాకపోయినా లిస్టులో అయితే సీనియారిటీ ప్రకారం వెళ్ళుండేది. తాజాగా ఢిల్లీకి కొన్ని పేర్లను పంపించారు పర్మనెంట్ డీజీపీ ఎంపిక కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంట్లో ఆయన పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే జత్వానీ అనేటువంటి ముంబైకి సంబంధించిన నటి కేసులో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు అనే దాని మీద కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఆయన జైల్లో ఉన్నారు. మరి ఆయన బెయిల్ మీద బయటికి వస్తారా అని అంటే బెయిల్ ఇచ్చినప్పటికీ కోర్టు ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి కేసు ఆల్రెడీ ఉంది. జత్వానీ కేసు కంటే ఏపీపీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ కేసు ఇంకా పెద్దది. ఆ రోజున సెక్రటరీగా ఏపీపీఎస్సికి ఉన్నారు సీతారామాంజనేయులు గారు. గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ ఆయన ఏపీపీఎస్సి చైర్మన్గా ఉన్నారు. ఆ టైంలో సీతారామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్ 1 ఎగ్జామ్నే నవ్వుల పాలు చేసింది. కారణం ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. 2018లో దాని నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం మాన్యువల్గా దాన్ని దిద్దాలి, పేపర్ని మూల్యాంకనం చేయాలి. కానీ 2022లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్లో మూల్యాంకనం ఎలా చేశారు? ఆన్లైన్లో చేశారు. ఓకే, ఆన్లైన్లో చేసిన దాని మీద కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. కారణం ఏంటంటే 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మాన్యువల్గా మూల్యాంకనం చేయాలి, కానీ ఆన్లైన్లో చేశారని. ఆ మేరకు కోర్టు పరిశీలించిన తర్వాత కోర్టు డైరెక్షన్ మేరకు మాన్యువల్గా మూల్యాంకనం చేశారు. మూల్యాంకనం మాన్యువల్గా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కూడా. అయితే ఆ సందర్భంగా గ్రూప్ 1 పేపర్స్ అన్నిటినీ కూడా హాయ్లాండ్కి తరలించారు సీతారామాంజనేయులు గారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక పెద్ద ఆరోపణ. ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందని తరలించడానికి కానీ ఏర్పాట్లు చేయడానికి కానీ లేదా ఇతరత్ర సదుపాయాలు కల్పించడానికి కానీ దాదాపుగా 1,74,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు ఈయన అని చెప్పి తెలుస్తోంది. ఆయన సంతకంతో అనేకమైనటువంటి పేపర్స్ దానికి సంబంధించినటువంటి ఉన్నాయి. పోనీ ఆయన మూల్యాంకనం చేయించారు, హాయ్లాండ్లో చేయించారు. హాయ్లాండ్లో ఎందుకు చేయించాలి? ఏపీపీఎస్ కార్యాలయంలో ఎప్పుడు కూడా గ్రూప్ 1 పేపర్లని మూల్యాంకనం చేస్తూ ఉంటారు. కానీ ఈయన హాయ్లాండ్కి తరలించి గుంటూరు సమీపంలో ఉండేటువంటి గెస్ట్ హౌస్కి, ఫామ్ హౌస్కి తరలించి అక్కడ మూల్యాంకనం చేయించాడు. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు ముట్టికాయలు వేసింది. మళ్ళా మూల్యాంకనం చేయించారు ఏపీపీఎస్సిలో. చేస్తే ఏపీపీఎస్సి ఆఫీసులో చేపిస్తే హాయ్లాండ్లో చేసినటువంటి మూల్యాంకనానికి ఏపీపీఎస్సి ఆ కార్యాలయంలో చేసినటువంటి మూల్యాంకనానికి తేడా వచ్చింది మార్క్స్. సో ఇక్కడంతా ఏం జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 ఎగ్జాము దాని మూల్యాంకనము అంతా గందరగోళంగా మారింది. ఈ గందరగోళంలో కూడా గ్రూప్ 1కు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు ఆర్డీఓలుగా, డిఎస్పీలుగా. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని కంటిన్యూ చేయాలా లేదా వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించాలా అనే దాని మీద ఇప్పుడు కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి. యాక్చువల్గా వాళ్ళని తొలగించమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కేసు. వాళ్ళ శాలరీస్ కూడా వెనక్కి తీసుకోమని చెప్పింది. యాక్చువల్గా మనకు పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరిగింది. దాదాపు 25,000 మంది టీచర్స్ని ఒకేసారి తీసేశారు అక్కడ. దానికి కారణం ఆ ఎగ్జామ్లో అక్కడ నియామకం విషయంలో ఆకుతోకలు జరిగాయనేటువంటి ఉద్దేశంతో. ఆ తీర్పు వచ్చినటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన ఆకుతోకలు, ఆ తర్వాత నియామకాలు, వీటికి సంబంధించింది కూడా కోర్టులో డైరెక్షన్ వచ్చింది. అది కోర్టులో నడుస్తూ ఉంది. కానీ సీతారామాంజనేయులు గారు హాయ్లాండ్లో పేపర్లు మూల్యాంకనం చేశారు, ఆ తర్వాత ఏపీపీఎస్లో చేశారు. అక్కడికి ఇక్కడికి తేడా వచ్చినాయి. జనరల్గా ఎన్నిసార్లు మూల్యాంకనం చేసినా, ఆన్లైన్లో చేసినా, హాయ్లాండ్లో చేసినా, ఏపీపీఎస్సీ ఆఫీసులో చేసినా ఒకే రాగా రావాలి. కానీ 3 చోట్ల 3 రకాలుగా వచ్చినాయి రిజల్ట్. ఫైనల్గా ఎంపిక చేసింది ఎవరిని? గ్రూప్ 1 ఆఫీసర్స్ని అని అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ని చాలామందిని ఎంపిక చేశారనేటువంటి ఆరోపణ ఉంది. దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది.
ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్స్ ఏమో సర్వీస్లో ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఈ కేసుకు సంబంధించి సీతారామాంజలి గారు కీలకంగా ఉన్నారు. ఇన్ కేస్ జత్వానీ కేసులో బయటికి బెయిల్ మీద వచ్చినప్పటికీ కూడా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ల మూల్యాంకనం కేసు చిన్నది కాదు. ఇది చాలా సీరియస్గా ఉన్నటువంటి కేసు. దీనికి సంబంధించి చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. సీతారామాంజలి గారు చేసినటువంటి అవకతవకలు, అలాగే ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి తీరు, వీటన్నిటి మీద కూడా ఆధారాలు పక్కాగా ఉన్నాయి. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సేకరించి పెట్టారు. సో ఆ కేసులో ఇప్పట్లో ఆయన జైలు నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఆయన్ని కస్టడీకి తీసుకొని జత్వానీ కేసులో విచారించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు నిన్న మొన్న. చేస్తే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి? తెలియదు, గుర్తులేదు, ఇదే చెప్తున్నారు. పోనీ కోర్టులో ఆయన్ని తెలియదు, గుర్తులేదని చెప్పారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏం చెప్పలేదు. అసలు జత్వానీ ఎవరో తెలియదు అంటున్నారు. అలాగే విశాల్ గున్ని, అలాగే కాంతిరాణ తాత, వీళ్ళిద్దరికీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాను కాబట్టి ఆ కేసు గురించి ఏదో చూడండి అని చెప్పి అన్నాను తప్పితే అంతకు మించి నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని చెప్పి ఆయన అంటున్నారు. పోనీ పర్టికులర్గా విశాల్ గున్నికి పలానిది చెప్పారు కదా అని చెప్పి ఎవిడెన్స్ చూపిస్తూ ఉంటే విశాల్ గున్ని ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం నాకు గుర్తు లేదని చెప్తున్నారు ఆయన. అంటే గుర్తులేదు, తెలియదు, ఈ రెండు పదాలతోటి పోలీస్ కస్టడీ ముగిసింది. 2 రోజుల పోలీస్ కస్టడీ. ఫస్ట్ రోజేమో ఆయనకి బీపీ ఎక్కింది. బీపీ తోటి ఆయన హాస్పిటల్లో చెక్ చేయించారు. బీపీ కంట్రోల్లో ఉంది, అయినప్పటికీ కావాలని పోలీసులు చేశారనేది ఆయన ఒక ఆరోపణ కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, జైల్లో మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? పోలీస్ కస్టడీలో తీసుకున్నటువంటి పోలీసులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇవి అడిగారు. అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం, ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంది జడ్జికి అని అంటే, నేను పూజ చేసుకోవడానికి పూజా పుస్తకాలు కావాలి, బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ కావాలి. ఇది ఆయన అడిగినటువంటి రిక్వెస్ట్ జడ్జికి. అంటే ఇంత పూజలు, పునస్కారాలు, సంధ్యావందనాలు చేసుకునేటువంటి పీసపాటి సీతారామాంజనేయులు గారు ఆయన ఎంటైర్ కెరియర్లో బిగినింగ్ నుంచి ఈ జైలుకి వెళ్ళేంత వరకు కూడా అనేకమైనటువంటి బ్లాక్ స్పాట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మహిళల పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరు మీద అనేకమైనటువంటి ఆరోపణలు, అభియోగాలు ఆయన మీద ఉన్నాయి. అవన్నీ కూడా ముదిరి ఇప్పుడు జత్వానీ రూపంలో ఆయన జైల్లో కూర్చోవాల్సి వచ్చింది. బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్ ఇప్పట్లో వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లా. విజయవాడ జైల్లో ఆయన ఉన్నారు. మరి విజయవాడ జైల్లో ఫోన్లు వాడుతున్నారు అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఆయనకి ఫోన్ వాడేటువంటి వెసులుబాటు ఎవరు కల్పించారు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. జనరల్గా జైలుకు వెళ్ళిన తర్వాత ఫోన్ వాడకూడదు, ఫోన్ సదుపాయం ఉండదు. అక్కడ ఉండేటువంటి ల్యాండ్ లైన్ నుంచి ఏదైనా ఫోన్ చేసుకోవాలి తప్పితే. ఇంకో కంప్లైంట్ ఏం చేశారు ఆయన జడ్జికి అని అంటే, తాను జైలుకి వెళ్ళిన తర్వాత ములాఖాతుల సంఖ్యను తగ్గించేశారు అందరికీ. అంతకుముందు రిమాండ్ ఖైదీలకు 5 ములాఖాతులు ఉండేవి, తాను జైలుకి వెళ్ళిన తర్వాత 3 ములాఖాతులకి తగ్గించారు ఇప్పుడు అనేటువంటి అభియోగాన్ని ఇప్పుడు జడ్జి ముందు ఈయన ప్రస్తావించారు. అభియోగాన్ని మోపారు. అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జడ్జి ముందు. సో ఇవన్నీ విన్నటువంటి జడ్జి, మీకు ఏదైనా రిక్వెస్ట్ కావాలంటే, మీకు ఏదైనా సదుపాయాలు కావాలంటే మీరు పిటిషన్ వేసుకోండి అని చెప్పి ఒక సలహా ఇచ్చారు. సలహా ఇస్తూ మళ్ళా విజయవాడ జైలుకి తీసుకెళ్ళమని చెప్పి ఆయన ఆర్డర్ చేశారు. ఆ మేరకు పోలీసులు ఆయన్ని విజయవాడ జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నారు ఇప్పుడు. మరి ఆయన ఇప్పట్లో బయటకు వస్తారంటే వచ్చే ప్రసక్తే లేదు అని అంటున్నారు. మరి డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి మూల్యాంకనం కేసులో గ్రూప్ 1కి సంబంధించినటువంటి పరీక్ష అంశంలో వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ కేసు ఈయన్ని డిస్మిస్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా భావిస్తుంది. సో కాబట్టి సీతారామాంజనేయులు గారి ఎపిసోడు, సీతారామాంజనేయులు గారి ఐపీఎస్ స్టోరీ ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్ తోటి ముగిసింది అని చెప్పి పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి నిజంగా ఈయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదా? ఒకవేళ వచ్చినా ఈయన డిస్మిస్ అనేది కన్ఫర్మ్ లాగా కనిపిస్తుందా మీకు ఈ కేసులన్నింటిని పరిశీలించిన తర్వాత? మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.